మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మరో శ్వేతపత్రం విడుదలకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. జగన్ లిక్కర్ స్కామ్ పై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు చంద్రబాబు. వాసుదేవరెడ్డి పాత్రపై వెలుగులోకి సంచలన నిజాలు రాబోతున్నాయి. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు డిస్టిలరీల కమిషనర్గా వాసుదేవరెడ్డికే బాధ్యతలు కట్టబెట్టిన జగన్ ప్రభుత్వం ఇక జగన్ అండతో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇక బినామీ పేర్లతో డిస్టిలరీ వ్యాపారంలోకి చొరబడ్డారు వాసుదేవరెడ్డి. 11 డిస్టిలరీలను హస్తగతం చేసుకున్నారు జగన్ అనుచరులు. జే గ్యాంగ్ హస్తగతం చేసుకున్న డిస్టిలరీలపై 65% మద్యం కొనుగోలు చేశారు వాసుదేవరెడ్డి. ఇక కొన్ని ప్రీమియం బ్రాండ్ల తరహాలో పేర్లు పెట్టి జే బ్రాండ్ల మద్యం ఉత్పత్తి విక్రయాలు, జే బ్రాండ్ మద్యానికి అధిక ధరలు పెట్టి అమ్మిన జగన్ సర్కార్ ఇక ఒకే రకమైన బ్రాండ్ తెలంగాణ కంటే అధిక ధర పెట్టి ఏపీలో కొనుగోలు చేసినట్టు విచారణ వెల్లడైంది. ఇక అప్పుల కోసం భవిష్యత్తులో మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి జగన్ ప్రభుత్వం ఇప్పటికే సిఐడి విచారణకు ఆదేశించారు చంద్రబాబు. సో మొత్తం మీద మరొక శ్వేతపత్రం విడుదల చేయబోతోంది. ఏపీ లిక్కర్ కార్పొరేషన్కి సంబంధించి ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి అక్రమంగా కొత్త 11 డిస్టిలరీలను ప్రారంభించారు. అవన్నీ కూడా జగన్ అనుచరులకే కట్టబెట్టారు. జే బ్రాండ్ల పేరుతోని కొత్త రకమైన మద్యాన్ని తీసుకొచ్చి ఎక్కువ ధరకి ఆంధ్రప్రదేశ్లో విక్రయాలు చేపట్టారు. ఇక తెలంగాణలో అమలవుతున్న కొన్ని బ్రాండ్లకు సంబంధించి కూడా ఎక్కువ ధరలు పెట్టి అక్కడ కొనుగోలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సిఐడి విచారణ కార్యదర్శి చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు ఈ రోజు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, సో లిక్కర్కి సంబంధించి ఒక స్కామ్ జరిగినట్టుగా సిఐడికి ఇప్పుడే విచారణకు ఆదేశించారు చంద్రబాబు. ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. సో ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి? ఈ విషయంలోనే అంటే ఇప్పటికే మొత్తం మీద శ్వేతపత్రానికి సిద్ధమైంది చంద్రబాబు సర్కార్. జగన్ ప్రభుత్వంలో వాసుదేవరెడ్డికి పూర్తిగా అటు 2 పదవులు కట్టబెట్టి కొత్త రకమైనటువంటి బ్రాండ్లు సృష్టించి జే బ్రాండ్ల పేరిట పూర్తిగా జగన్ అనుచరులకే ఇటువంటి డిస్టిలరీలను కట్టబెట్టి వాటి నుంచి ఎక్కువ మొత్తంలో ఈ యొక్క మద్యాన్ని కొనుగోలు చేసి విక్రయించారంటగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సిఐడి విచారణ కార్యదర్శి చంద్రబాబు మరోవైపు దానికి సంబంధించి పూర్తి స్థాయి శ్వేతపత్రాన్ని మరి కాసేపట్ల అసెంబ్లీ ముందుకి చంద్రబాబు తీసుకురాబోతున్నారు. జే గ్యాంగ్ పూర్తిగా కూడా ఈ డిస్టిలరీ నుంచి 65% మద్యం కొనుగోలు చేసినట్టుగా వాసుదేవరెడ్డి విషయంలో బయటపడింది. ఇక బినామీల పేర్లతో డిస్టిలరీ వ్యాపారంలోకి చొరబడ్డారు వాసుదేవరెడ్డి. వాసుదేవరెడ్డికే జగన్ ప్రభుత్వం బాధ్యతలు కట్టబెట్టింది. పెద్ద ఎత్తున ఎండీతో పాటుగా బేవరేజెస్ కార్పొరేషన్ బాధ్యతలు కూడా ఆయనకి కట్టబెట్టిన నేపథ్యంలో డిస్టిలరీల కమిషనర్ ఎటు కార్పొరేషన్ ఎండీతో పాటుగా డిస్టిలరీల కమిషనర్గా ఆయన బాధ్యతలు చేపట్టడంతో వాసుదేవరెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఎస్ కృష్ణమోహన్ జాయిన్ అయ్యారు. కృష్ణమోహన్, సో శ్వేతపత్రం విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఎటువంటి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? ఎస్ మనోజ్, ఈ రోజు జరగబోయే విడుదల చేయబోయే శ్వేతపత్రం అసెంబ్లీలో చర్చకి దారితీసే పరిస్థితి. పాలసీకి సంబంధించిన 4,000 సంబంధించిన నిధులు ఏపీ ఫౌండేషన్స్ కి వాళ్ళు టర్న్ చేసిన పరిస్థితి ఆజ్మల్లింపులు చేశారు. ఇప్పటికీ సిఐలో దాదాపుగా 11 కంపెనీలకు పూర్తిగా అసలు నిబంధనలకు విరుద్ధంగా పట్ట కంపెనీలను మీదకి తీసుకొచ్చారు. జగన్ చుట్టుపక్కల ఉన్న నేతలందరూ వీటికి సంబంధించి పూర్తిగా అంటే వాసుదేవరెడ్డి వ్యవహరించిన తీరు మీద సిఐడికి కూడా పెద్ద ఎత్తున విచారణ జరిపే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ విచారణలో చాలా అంశాలు వెలుగులోకి వచ్చే పరిస్థితుంది. దీంట్లో కేవలం వాసుదేవరెడ్డి ఒకటే కాదు, 2-3 కీలకం తెలంగాణకి సంబంధించిన 2 నేతలు సంబంధించి పెద్ద ఎత్తున క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అసెంబ్లీలో సంబంధించి ఏ అంశాలకు తీసుకొస్తున్నారు అనే అంశాన్ని తీసుకుని వచ్చే అయితే కనపడుతుంది. సో ఈ వ్యవహారంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏం జరగబోతుంది అనే అంశాలను కూడా చూడాలి. అయితే అసెంబ్లీలో దీనికి సంబంధించి కూడా విచారణ జరుగుతామని చెప్పేది సంబంధించిన వ్యవహారంలో కీలకమైన ప్రస్తావన
చంద్రబాబు తీసుకుని వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ కాలంలో ఇప్పటికీ కూడా చంద్రబాబుకు సంబంధించి శ్వేతపత్రం ఏ విధంగా ఉండబోతుంది, దాదాపుగా దీని మీద కలిగిన అధికారులు ఎమ్మెల్యేలు కూడా చర్చకు వచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ చర్చలో ఎటువంటి కీలక అంశాలు వస్తాయి, రెడ్డి రోడ్లో లేకపోతే రైట్ కృష్ణమోహన్. సో మొత్తం మీద బీవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటుగా డిస్టిలరీ కమిషనర్ గా 2 బాధ్యతలు వాసుదేవరెడ్డి కట్టబెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే వాసుదేవరెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి తెలుస్తోంది. జే బ్రాండ్ల పేరిట ఆయన 60% వరకు కూడా జే బ్రాండ్ నుంచే కొనుగోలు చేశారట. 11 డిస్టిలరీని పూర్తిగా జగన్ అనుచరులకి అవసరం చేశారు ఆయన. సో ఇక వాసుదేవరెడ్డికే బాధ్యతలు కట్టబెట్టిన జగన్ ప్రభుత్వం బినామీ పేరుతో డిస్టిలరీ వ్యాపారంలోకి వాసుదేవుడు చొరబడ్డారు. 11 డిస్టిలరీలని హస్తగతం చేసుకున్నారు జగన్ అనుచరులు. అయితే జే గ్యాంగ్ హస్తగతం చేసుకున్న డిస్టిలరీ నుంచే 65% మద్యం కొనుగోలు చేశారు. ఇక కొన్ని ప్రీమియం బ్రాండ్ల తరహాలో పేర్లు పెట్టి జే బ్రాండ్ల మద్యం ఉత్పత్తి విక్రయాలు కూడా జరిగాయి. ఇక జే బ్రాండ్ మద్యానికి అధిక ధరలు పెట్టి జగన్ అమ్మారు. జగన్ సర్కార్లో అక్కడ అమ్మకాలు జరిపాయి. ఇక ఒకే రకమైన బ్రాండ్ను తెలంగాణ కంటే అధిక ధర పెట్టి ఏపీలో కొనుగోలు చేసినట్టు విచారణ వెల్లడైంది. అయితే ఈ మొత్తం మీద డిస్టిలరీల ఏర్పాటు కావచ్చు, 11 డిస్టిలరీ మొత్తం కూడా జగన్ అనుచరుల యొక్క కనుసైగల్లో వాళ్ళు హస్తగతం చేసుకోవడం కావచ్చు, అధిక ధర పెట్టి కూడా అక్కడ అమ్మకాలు చేపట్టడం కావచ్చు, 2 పడవలోకి ఒక వ్యక్తి కట్టబడడం కావచ్చు, ఇవన్నీ కూడా అక్రమాలకు దారితీస్తాయి. పెద్ద ఎత్తున అక్రమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే సిఐడి విచారణకు అనుమతించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఆయన అసెంబ్లీలో శ్వేతపత్రం కూడా విడుదల చేయబోతున్నారు చంద్రబాబు. ఇటు విచారణ జరిగిన తర్వాత చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు శ్వేతపత్రం ద్వారా ఎంత నష్టం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఏ మేర ప్రజల్ని మోసగించారు, ప్రజలకు ఎటువంటి ఒక కల్తీ మద్యాన్ని అమ్మకం చేశారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం విధానంలో ఎటువంటి స్కామ్ జరిగిందో పూర్తి స్థాయిలో ఈరోజు మరి కాసేపట్లోనే చంద్రబాబు ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ శ్వేతపత్రం వెల్లడే అవకాశం కనబడుతోంది.